హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? 30-45 ఏజ్ మధ్యలో ఉండే మమ్మీలు అంటే లేడీస్ ఉంటే కొంచెం లైన్‌లో ఉండండి. మనం మాట్లాడుకుందాము. ఇప్పుడైతే ఫస్ట్ పొద్దున్నే మొన్న మిరపకాయలు గీరి నానబోసాను కదా! 3 రోజులయిపోయింది ఊరినాయి. ఇప్పుడైతే ఎండలో పోసేస్తున్నాను. కొంచెం ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ సాయంత్రం అదే ఊటలో పోసేసుకుంటే ఒక 2 రోజులు గానీ ఉప్పు కరెక్ట్‌గా సరిపోతుంది. బాగా గలగల ఎండేదాకా ఎండబెట్టుకొని ఏదైనా డబ్బాలో గాలి పోకుండా డబ్బాలో పెట్టేసుకుంటే చక్కగా సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే సొరకాయ రొట్టె అయితే చేస్తున్నాను. సొరకాయ రొట్టె బియ్యపు పిండితో కూడా చేసుకోవచ్చు. నేనైతే రాగి పిండి, జొన్న పిండి అది కొంచెం ఇది కొంచెం సమానంగా వేసుకొని రొట్టెలైతే చేద్దాం అనుకుంటున్నా ఈరోజు. నేను ఒకేసారి ఇట్లా రాగి పిండి, జొన్న పిండి, గోధుమ పిండి, శనగపిండి, బియ్యపు పిండి అన్నీ అదొక 3 కేజీలు, అదొక 3 కేజీలు, గోధుమ పిండి అలాంటివైతే ఒక 10 కేజీలు అట్లా ఆడిపిచ్చి జల్లి పోసేసి డబ్బాలకు పోసి పెట్టేసుకుంటాను. ఇట్లా రొట్టెలు గానీ, చపాతీలు గానీ, మనం ఎప్పుడన్నా పకోడీలు అవి చేసుకోవాలన్నా గబుక్కున అన్నీ పనికొస్తాయని ఒకసారి చేసి పెట్టేసుకుంటానండి. నెలకొకసారి అన్నీ ఆడిపిచ్చి పెట్టుకుంటాను. పురుగు పట్టకుండా ఉండేదానికి చూపిచ్చాను కదా ఇంతకుముందు నేను. సిలికాన్‌వి చిన్న చిన్న ప్యాకెట్లు గానీ, డబ్బాలు గానీ దొరుకుతాయి బయట మనకి ఈ మెడికల్ షాపుల్లో. అది తెచ్చేసుకొని గానీ ఏసి పెట్టామంటే మనకి ఇంకెన్ని రోజులైనా సరే పురుగైతే పట్టదు. రకరకాల టిప్స్ వాడతారు గానీ పురుగు పట్టకుండా ఉండేదానికి. అవి ఎంతవరకు పనిచేస్తాయో నాకు తెలీదు గానీ, నేనైతే ఇట్లా వాడుకుంటానండి. సిలికాన్ డబ్బాలు చిన్న చిన్నవి వస్తాయి గదా! మనకి ఇంట్లో ఏదైనా గాజు వస్తువులు అలాంటివి కొనుక్కున్నా సరే వాటిలో వస్తాయి చిన్న చిన్న ప్యాకెట్ లాంటివి. అవైనా సరే ఒక కాగితంలో కట్టేసి దాంట్లో వేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది. ఏమి ఇబ్బంది లేదవి. దీంట్లో అయితే కొంచెం ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసేసుకొని మనకి ఆ సొరకాయలో ఉండే నీటితోటే పిండి కలిపేసుకోవాలి. ఇంకా చాలదు అనుకుంటే కొద్దిగా వేసుకోండి వాటరు, ఎక్కువ వేసుకోవద్దు. మనకి లేత సొరకాయ తీసుకున్నాం అనుకోండి రొట్టె బాగా వస్తుంది. డైట్ చేస్తారు కదా ఒళ్ళు తగ్గాలని చాలామంది, అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. 2 తిన్నా కూడా ఏం కాదు. చక్కగా ఒక కప్పు నిండా కూర వేసేసుకొని ఒక 2 రొట్టెలు కానీ తినేసామంటే ఇంకా ఒక రోజంతా హాఫ్ డే మనకు అసలు ఇంకా ఆకలే వేయదు. అంటే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తింటారు కదా అలాంటి వాళ్ళు, వాళ్ళ కోసం చెప్తున్నాను. మామూలుగా అయితే చక్కగా ఇవి 2 తింటేనే మనకి కడుపు నిండినట్టు అనిపిస్తుంది. బలం కూడా అండి రాగులు, జొన్నలు ఇలాంటివి. ముందు వీడియోలో 30-45 ఉండేవాళ్ళు మాట్లాడుకుందాం అన్నా కదా, అదేంటంటే చెప్తా నా సొంత ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మా అమ్మ కొంచెం లావుగా ఉంటుందండి. ఆ ఒళ్ళు నాకు కూడా వచ్చేసింది. నేను కూడా కొన్ని రోజులు ఎక్సర్సైజు, డైటు అన్నీ పాటించాను. ఒళ్ళు బాగా తగ్గింది. 10-15 కేజీస్ వరకు తగ్గిపోయాను. మళ్ళీ కొంచెం ఎక్సర్సైజ్ చేయడం తగ్గించా. ఫుడ్ అయితే కంట్రోల్లోనే ఉన్నా కానీ ఎక్సర్సైజ్ చేయడం తగ్గించా. మళ్ళీ ఆటోమేటిక్గా పోయిన ఒళ్ళు అయితే అట్టే వచ్చేసింది. నేనేం చేసినా ఒళ్ళు తగ్గనని నాకు అర్థమైపోయింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అండి, మేము చిన్నపిల్లకాయలప్పుడు మా అమ్మ కొంచెం అంటే వంట ఇవి చేసేది కానీ పై పని అంతా మేమే చేసేవాళ్ళం. ఆడపిల్లకాయలు 3 ఉన్నాం మేము. పనంతా మేమే చేసేసేవాళ్ళము. మా అమ్మ 7:30 ఆ టైంలో లేచేది. అంటే వంట ఈ పనులన్నీ అమ్మ చేసుకునేది. పై పనులు మొత్తం మేము చేసేవాళ్ళము. ఇప్పుడేందంటే మేమంతా ఎవరి దారిన వాళ్ళు వచ్చేసే వరకు, కొడుకులు ఒక సైడ్‌కి, కూతుర్లు ఒక సైడ్‌కి వెళ్ళే వరకు పాపం మా అమ్మ ఇప్పుడు 60+ అయిపోయింది. ఆమె పనులు కూడా ఆమె చేసుకోలేక ఇబ్బంది పడుతుంది. అప్పుడు మేము ఉన్నాం కాబట్టి మేము చేసాము. ఇప్పుడు ఎవరం లేకపోతిమి. ఇప్పుడు చేసే వరకు భలే కష్టంగా ఉంది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మన పిల్లలు చేస్తున్న పని మనుషులు ఉన్నా సరే మన పనులు మనం చేసుకోవాలా. కొంచెం బాడీ అనేది కొద్దిగా ఎక్సర్సైజులు అవి చేసుకుంటా ఫిట్గా ఉంచుకోవాలని మాత్రం బాగా అర్థమైందండి. ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది మేము పని మనుషులు ఉన్నారు చేసుకోవచ్చు అని అనుకుంటారు కదా. ఇప్పుడు బాగానే ఉంటుంది. రేపు ఒక 50 అట్లా వచ్చిందంటే షుగర్లు ఇవి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే. అందుకని ఇప్పుడు కొంచెం ఓపిక చేసుకొని ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా ఎక్సర్సైజులు అవి చేయండి. డైట్ ఏం చేయలేదు, పుష్టిగా తీసుకున్నా సరే ఒళ్ళు మాత్రం కొంచెం శ్రమ పెట్టి బట్టలు ఉతకడం, ఇంట్లో పనులు చేయడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం ఇలాంటివి అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి. ఈ మధ్య ఇంట్లో పనులు చేసుకుంటున్నారంటే ఏందో చీప్గా చూస్తున్నారు. ఏం పని మనిషిని పెట్టుకోలేరా అనే విధంగా మాట్లాడుతున్నారు. పెట్టుకోండి బాగానే ఉంటుంది, రేపు తర్వాత తెలుస్తుంది అది. ఇదేనండి చెప్దాం అనుకుంది. నా ఎక్స్పీరియన్స్ కొంచెం మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. రొట్టె చేసేసాను. దాంట్లోకి అయితే క్యారెట్ అవి వేసేసి కొద్దిగా కర్రీ చేశాను. ఇంకా నిమ్మకాయలు తెప్పించి పెట్టానండి రసం తీద్దామని. ఇంకా ఎండలు వస్తే మనకి నిమ్మకాయలు అసలు దొరకవు. అప్పుడు నిమ్మరసం కలుపుకోవాలంటే చాలా కష్టమైద్ది. అందుకని నిమ్మకాయలు తెప్పించి రసం తీసి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా, నిమ్మపాకం చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడైనా నిమ్మరసం, షర్బత్తులు ఇలాంటివి కలుపుకోవాలంటే బాగుంటుంది. అది కొంచెం వేసుకొని వాటర్ వేసుకొని సబ్జా సీడ్స్ ఇవి వేసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకొని అప్పటికప్పుడు చల్లగా తాగేయచ్చు. ఇదండి పెరుగు గట్టిగా రావాలంటే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. పాలు కాచుకొని చల్లారిన తర్వాత
ఒక బౌల్లో వాటర్ పోసేసుకొని దాంట్లో ఆ గిన్నె పెట్టి కొద్దిగా చల్లేసి మూత పెట్టేసి పైన ఒక బరువు పెట్టేసేయండి. ఒక 3 అవర్స్ 4 అవర్స్ అలా వదిలేసాం అనుకోండి, మనకి పెరుగు అనేది బాగా వస్తుంది. తర్వాత ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా మేగడంతా పైకి తెట్టలాగా వచ్చేస్తుంది. నేను ఈ మేగడే తీసేసి ఒక 15 డేస్ 20 డేస్ అలా ఉంచేసుకుంటాను ఫ్రిడ్జ్లో. అంతా ఒకసారి చిలికి నెయ్యి అయితే తీసుకుంటాను. చాలా మంది పాలు కాచుకునేటప్పుడు పెద్ద మంట పెట్టేసి తొందరగా పొంగొస్తాయి కదా అని చెప్పి పెట్టేస్తారు. అలా కాకుండా సిమ్లో ఉంచుకొని కాగబెట్టుకున్నాం అనుకోండి, మనకి పాలు బాగా కాగుతాయి అన్నమాట. వాటర్ అంతా పోయి బాగా కాగి మనకి పెరుగు కూడా బాగా గట్టిగా వస్తుంది. ఇలాగా చూడండి, ఒక్క చుక్క కూడా నీళ్ళు లేవు దీంట్లో. ఇంతకుముందు వాళ్ళకి కట్టెల పొయ్యిలు బొగ్గుల పొయ్యిలు అవి ఉండేవి కదా, అప్పుడు అలాగే పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు అవి లేవు కాబట్టి ఇంకా గ్యాస్ పొయ్యి మీదే సిమ్లో పెట్టుకొని కాగబెట్టుకోవాలి. ఆ బొగ్గుల పొయ్యిలు కట్టెల పొయ్యిలు ఉన్నప్పుడు వంట అంతా అయిపోయిన తర్వాత కొంచెం మంట ఉన్నప్పుడు వాళ్ళు పొయ్యి మీద పెట్టేస్తారు పాలు, ఇంకా అవే కాగుతూ ఉంటాయి నిదానంగా. అందువల్లే పెరుగు అంత గట్టిగా ఉండేది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కుండల్లో పెట్టుకుంటారు. కుండ లేకపోయినా పర్వాలేదు, మనం ఇలా స్టీల్ గిన్నెల్లో అయినా సరే చూడండి ఎంత గట్టిగా వచ్చిందో పెరుగు. మేగడతో సహా కలుపుకుంటే అన్నంలో అయితే భలే ఉంటుందండి. ఏదన్నా ఊరగాయ వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. కొంచెం మేగడ గట్టి పెరుగు చాలా బాగుంటుంది టేస్ట్. అదైతే ముందు రోజు పెరుగండి. ఇది ఇప్పుడు కాగబెట్టిన పాలు. కొంచెం కాఫీలకి వాటికి వాడేస్తాం కదా, మిగిలిన పాలు ఇలా నీళ్ళలో పెట్టేస్తే మనకి కింద వేడేమన్నా ఉంటే పోతుంది. పైన ఆల్రెడీ చల్లారిపోయినాయి కదా. పెరుగు కాకుండా కొద్దిగా మజ్జిగ కానీ చల్లేసుకున్నామంటే మనకి మేగడ కూడా బాగా కడుతుంది, పెరుగు కూడా బాగా గట్టిగా వస్తుంది. ఆల్రెడీ పెరుగు వీడియో అయితే షేర్ చేశానండి, విడిగా పెట్టాను. చాలామంది ఏంటంటే పాలల్లో అంట కార్న్ఫ్లోర్ వేస్తే పెరుగు చిక్కగా వస్తుందంట. అది అసలు పెరుగులాగా ఉంటుందా నాకు డౌటే. ఏం పర్లేదండి, మనం ఇలా కాగబెట్టేసుకొని నీళ్ళలో పెట్టి మూత పెట్టేసి పైన కొంచెం బరువు పెట్టామనుకోండి, చక్కగా పెరుగు గట్టిగా వస్తుంది. ఇందాక చూపించాను కదా, నేను డైలీ అలాగే చేసుకుంటాను. ఇంకొకటండి, ప్యాకెట్ పాలు అయితే మేగడ రాదు కానీ పెరుగు గట్టిగానే ఉంటుంది. ఇవి నార్మల్ పాలు మన గేదెల కాడ అమ్ముతారు కదా, అక్కడ తెచ్చుకున్న పాలు కాబట్టి మేగడ వస్తుంది. ఇంకా పెరుగు కూడా బాగా గట్టిగా ఉంటుంది. టేస్ట్ కూడా ప్యాకెట్ పాల కంటే ఇది బాగుంటుందండి. ఇప్పుడైతే ఆ పని అయిపోయింది, టిఫిన్ సెక్షన్ అయిపోయింది. ఇంకా వంటకి రెడీ చేసి పెట్టి తలకి ప్యాక్ వేసుకుందామని చెప్పి గోరింటాకు అయితే కోసుకొచ్చుకున్నాను. చూపించాను కదా ఇంతకుముందు, వెనక మా చెట్లలోనే ఉంది గోరింటాకు అని. ఇవి ఉసిరికాయలు. నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఉసిరికాయలు తెప్పించి ఎక్కువ వచ్చినప్పుడు కవర్లో వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. కావాలనుకున్నప్పుడు ఒకటి 2 కాయలు తీసి పక్కన పెట్టేసుకుంటే మనకి కూలింగ్ తగ్గిన తర్వాత ఇలా మెత్తగా వచ్చేస్తుంది. ఇవి వేసేసుకొని ఒక ఉసిరికాయ, కొంచెం గోరింటాకు, ఇవైతే బియ్యం కడిగిన నీళ్ళు, ఇవి కొద్దిగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నా తలకి ప్యాక్ పెట్టుకునేదానికి. ఇదండి, ఇలా మెత్తగా వేసేసుకున్నామంటే ఇలాగే పెట్టుకోవచ్చు తలకి. కాకపోతే ఏంటంటే మనకి జుట్టు కొంచెం తక్కువ ఉంది కదా, ఇదంతా తలలో ఇరుక్కుందంటే ఇదలగొట్టుకోవాలంటే కష్టము. అందుకని వడకట్టుకొని ఆ వాటర్ వరకు పెట్టుకుంటాను తలకి. వడకట్టుకుంటే ఇంత పిట్టు వస్తుంది. ఇలా వడకట్టేసుకొని ఈ వాటర్ మాత్రం తలకు పెట్టుకొని ఒక 45 మినిట్స్ అలా ఉంచేసుకొని షాంపూ వేయనుక అలాగే వాష్ చేసేసుకుంటాను. నెక్స్ట్ డే షాంపూ వేస్తాను. చూడండి ఎంత ఎర్రగా పండిందో. ఆ రసం పిండేటప్పటికే చెయ్యి బాగా పండింది. భలే పండుద్దండి ఆకైతే మాత్రం. ఎవరు అడిగినా ఎంత మంది కోసుకొని పోతారో. ఇంకా ఆషాఢ మాసం ఇట్లా వస్తుంది కదా, శ్రావణ మాసం ఆషాఢ మాసం, ఎంతమంది కోసుకొని పోతారో. భలే పండుద్ది ఆకైతే. ఇంట్లోనే చెట్టు పెట్టుకొని, నాకు పెట్టుకోవడానికి బద్ధకం అండి. గోరింటాకు ఇష్టం కానీ పెట్టుకోవాలంటే బద్ధకం. మన ఇంట్లోనే ఉంది కదా, పెట్టుకోవాలంటే కొంచెం బద్ధకము. ఇంకా సాయంత్రం పిల్లలు స్నాక్స్ అడిగారు, ఇంకేం చేయాలో అర్థం కాక వామాకు ఉంటే ఇంట్లో దాంతో అయితే బజ్జీలు అయితే వేస్తున్నాను. వామాకు బజ్జీలు భలే బాగుంటాయండి. ఎప్పుడైనా టేస్ట్ చేశారా మీరు? వామాకు బజ్జీలతో పాటు కొంచెం ఆలు బజ్జీ, కొద్దిగా బొరుగులు మిర్చిరా ఇవి కూడా కలుపుతామని శనగపిండి, బియ్యపు పిండి, కొంచెం పసుపు, కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బజ్జీ పిండిలా కలుపుకున్నాను. మనకి బయట దొరికినట్లు బజ్జీలు బాగా పొంగుతా రావాలంటే ఏం లేదండి, 1 కప్పు శనగపిండికి 1 కప్పు బియ్యపు పిండి, 1 చిటికెడు సోడా ఉప్పు, కొద్దిగంత పసుపు, ఇవి వేసేసుకొని కలుపుకొని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత మనం ఏం వేసుకోవాలంటే అవి, మిరపకాయలు అయితే మిరపకాయలు, ఏవైతే అవి వేసేసుకొని కానీ బజ్జీలు వేసుకున్నామంటే మనకి బయట కొనదానికంటే ఇంకా బాగా వస్తాయి. ఇట్లా ఎప్పుడంటే అప్పుడు అడుగుతారని చెప్పి నేను అన్ని రకాల పిండిలు అయితే చేసి పెట్టుకుంటానండి. ఇంక బియ్యం పిండి అన్నీ చేసి పెట్టుకుంటాను. ఇంకా శనగపిండి అవి కూడా ప్యాకెట్ ఏం కొనుక్కోరాను, శనగపిండి కూడా ఆడిపించుకుంటాను. శనగపప్పు తెప్పించేసుకొని మిల్లుకి ఆడిపించేసుకుంటాను. మనము శనగపిండి ఆడిపించుకున్న దానికి శనగపిండి కొనుక్కొచ్చుకున్న దానికి చాలా తేడా ఉంటుందండి.
మనం బయట శనగపిండి కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, దాంట్లో ఇంకా బియ్యపిండి కలపలేదు, అది ఆల్రెడీ బియ్యపిండి కలిపే ఉంటుంది, మిల్లులో కలుపుతారు. మేము చూస్తూ ఉంటాం కదా, మాకు షాప్ దగ్గరే ఈ పిండి మిల్లు పట్టేవాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా బియ్యపిండి కలుపుతారు, అది ప్యాక్ చేసి అమ్ముతారు. ఇంకా మనం బియ్యపిండి కలపకూడదు దాంట్లో. ఇది మనం పప్పు ఎత్తుకెళ్ళి దగ్గరుండి కానీ ఆడిపించుకున్నామంటే బాగా ఫ్రెష్గా వస్తుంది. అసలుకి ఇది బాగుంటుందండి. అసలుకి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి, మీరు దగ్గరుండి ఆడిపించుకోవాలి, లేదంటే వాళ్ళు బియ్యపిండి కలిపేస్తారు దాంట్లో. గోధుమ పిండి కూడా మనము బయట ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా, దానికి మనం గోధుమలు తెచ్చి ఆడిపించుకున్న దానికి మనకి రేటు తేడా వస్తుంది. పిండి కూడా చాలా బాగుంటుంది మనం గోధుమలు తెచ్చి ఆడిపించుకుంటే. పిండికి మనము ప్యాకెట్ పిండి తెచ్చుకుంటాం కదా, ఆడిపించుకున్న దానికి ఆ పిండికి మనకి కేజీకి 5 నుంచి 10 రూపాయల వరకు తేడా వస్తుందండి. మనం ఒక్కసారి 10 కేజీలు ఆడిపించుకుంటే 100 రూపాయల దాకా తేడా వస్తుందా. ఇట్లాగే రూపాయి మనము తగ్గించుకోవచ్చు అండి, ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇంకా ఫ్రెష్ ఐటెం కూడా ఉంటుంది. మనకి బయట ఎప్పుడుదో ఆడిపించి ఆట మైదా ఇవన్నీ కలిపి ఉంటాయి. మనం గోధుమ పిండి అట్లా కాదు కదా, మనం గోధుమలు ఎత్తుపోయి ఆడిపించుకున్నామంటే పిండి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, 10 రూపాయలు మిగులుతాయి మనకి. ఇదండి 2 గంటలు శనగపిండి వేసా, 2 గంటలు బియ్యం పిండి వేసా, దానికి చక్కగా బజ్జీలు వచ్చేసినాయి. ఇంట్లోనే వామాకుంది, దాంతో బజ్జీలు అయితే చేసా. అందరికీ ఇంట్లో అందరికీ కూడా చక్క కడుపు నిండా తినేటట్టు బజ్జీలు వచ్చాయి, బొరుగులు మిక్చరు రెడీ అయింది. ఇంకా మా వాడైతే ఇదండి ఏమంటారు పానీపూరి చేస్తారు కదా, చాట్ బజ్జీలు అలాంటివి, మిరపకాయ బజ్జీలే చేస్తారు కదా, అట్ట కావాలంట ఆయనకి. అందుకని కొద్దిగా ఉల్లిపాయ, కొంచెం క్యారెట్, పైన కొద్దిగా ఉప్పు మసాలా, కొంచెం నిమ్మరసం వేసి చేశాను వాడికి. కొన్ని బజ్జీలు అయితే కట్ చేసేసి బొరుగుల మిక్చర్లో వేసి కలిపేస్తాను, కొన్ని విడిగా తినేదానికి. 3 రకాలు మనము ఇంట్లోనే 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఏ బయట కొనాలంటే ఎంత ఇద్ది లెక్కేసుకోండి, మనం ఇంట్లో 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెష్గా పిండిలు అన్నీ ఆడిపించుకున్నామంటే అక్కడ కాస్ట్ తగ్గుతుంది, ఇక్కడ కాస్ట్ తగ్గుతుంది, హెల్త్కి కూడా మంచిది. వాళ్ళు ఎప్పుడూ నల్లంగా కాచి 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 ఆ నూనెలోనే వేసి దేవుతూ ఉంటారు. ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.